బనగానపల్లె పట్టణంలోని అవుకుమెట్టు దగ్గర రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఆర్ఎండ్బి మౌలిక సదుపాయాల మరియు పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన దళిత సంఘాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితోనే నేడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుంది అన్నారు. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. అంబేద్కర్ వర్ధిల్లాలి అనగారి కులాల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ అంబేద్కర్, వర్ధిల్లాలి అనగారి కులాల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి నిరుపేదల ఓసీల ఐక్యత. అంబేద్కర్ కి जोहर डॉक्टर अंबेडकर की, जोहर डॉक्टर अंबेडकर की, जोहर डॉक्टर अंबेडकर की, जोहर डॉक्टर अंबेडकर की. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను. వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జీవితాంతం ఆయన దళిత వర్గాలకు, అణగారిన వర్గాలకు వాటన్నిటినీ కూడా ఏ విధమైనటువంటి తన యొక్క రాజ్యాంగంలో రాసి వారికి అందరికీ కూడా ఈరోజు ఈ ఉన్నతమైన పదవులు వచ్చినాయన్న, తర్వాత ఈ యొక్క రిజర్వేషన్లు వచ్చినాయన్న కూడా ఆయనే కారణం అని చెప్తా ఉన్నాను. న్యాయ కోవిదుడుగా, రాజకీయవేత్తగా, సామాజికవేత్తగా కూడా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశమే కాదు ప్రపంచంలోనే ఒక నాయకుడిగా గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి ఆయన మహానుభావుడు. దేశంలో కులాలు లేవని, మతాలు లేవని, భారతీయులమంతా ఒక్కటే అనేటువంటి కులాలు లేకుండా చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే నేడు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు చేపడతా ఉన్నాము. రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ గారి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్తూ ఈరోజు ఆయన స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో అణగారిన వర్గాలకు అందరికీ కూడా ఎక్కడ ఏవి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులర్పించడం మనకందరికీ కూడా చాలా గర్వకారణం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించి ఏదైతే ఒక రాజ్యాంగకర్త అయినటువంటి వారికి ఇస్తున్నటువంటి గౌరవం అది గత పాలకుల మాదిరిగా కాకుండా ఏదైతే ఈ యొక్క రాజ్యాంగాన్ని మనకి ఇచ్చాడో ఆయన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద మలచడము చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆది నుంచి దళితులకు చాలా పెద్ద పీట వేయడం జరిగింది. ముఖ్యంగా స్పీకర్ జిఎంసి బాలయోగి, అదేవిధంగా